హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లు. బిగ్ బాస్ కోసం మాట్లాడదాం అనుకున్న ఈ 2 రోజులు ఖాళీ లేదు అందుకనేసి దీపావళి ఇయన్నీ ఉన్నాయి కదా హడావిడిగా ఉంది. రమ్య కోసం మాట్లాడదాం అనుకుంటున్నా అండి. రమ్యని ఏమన్నది తనూజ నామినేషన్‌లో నువ్వు చిన్నపిల్లలాగా ఉండు అంది. అది తప్పులేదు. ఇప్పుడు కళ్యాణు, తనూజ లవ్ చేసుకుంటున్నారని తినతో చెప్పిందా? ఎవరితో చెప్పలేదు కదా! తన వయసు తేడా. అయన్నీ కూడా మనకు అనవసరం. బిగ్ బాస్‌లో ఏంటంటే ఒకటవుతే 10 కింద మనకి విడదీసి చెప్తాడది. చూపిస్తాడు. హ్మ్. ఇప్పుడు అసల అయన్నీ పర్సనల్. నువ్వు చూసొచ్చావు. 5 వారాలు, 6 వారాలు బయట చూసొచ్చావు కాబట్టి చూసొచ్చిన దానివి నువ్వేం చేయాలి? కొద్ది దూరంగా ఉండు అని చెప్తే మాట్లాడాలి. ప్రతి దానికి సరే నువ్వు అలిఖ్య రమ్య, తనూజని, కళ్యాణ్‌ని నువ్వు కారణం చేస్తున్నావు. ఎందుకోసం చేస్తున్నావు నువ్వసల? నీకు పనేంటి? హ్మ్. నువ్వసలు నీ పర్సనాలిటీ ఎప్పుడైనా చూసుకున్నావా బిగ్ బాస్‌లోకొచ్చాక? ఒక మగోడిలాగా బిహేవ్ చేస్తావు. ఇంకా మగోళ్ళు మగోళ్ళతో నిన్ను పోల్చకూడదు. ఆళ్ళు ఫీలవుతారు. హ్మ్. నీ మాటేటి? అసలు నీ మాట తీరు బావుందా? నిన్న నామినేషన్‌లో అసలను? తనుజ అనే స్థాయి నీకు లేదు. తనుజ ఎక్కడ? నువ్వెక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తీరు ఉంది నీకు. హ్మ్. ఈ వారం కంపల్సరీగా నిన్ను మాత్రం పంపిస్తారు. హ్మ్. అసలు నీ మాట తీరు, నీ గేమ్ అసలు ఏం బావుంటలేదు. హ్మ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. హ్మ్. పక్కా నిన్ను ఆళ్ళతో మా నేను పక్కా మాసే. కానీ ఆ మాస్ అని నిన్ను పోల్చినా మేము అవమానం పడతాం. నిన్ను ఎలా పోల్చాలో కూడా మాకు అర్థం కావట్లేదు. హ్మ్. వస్తాయి. ఇవాళ నుంచి కామెంట్స్ వస్తాయి. కంగారు పడకు నువ్వు. ఆ! ఇమ్మో ఎలాగ ఆడుతున్నాడో ఎలాగా మెరుగవ్వాలి, ఎలా ఉండాలి అనేసి గేమ్ ఆడుతున్నాడు. వినో కూడా వస్తాడు. ఇమ్ము కూడాను బయటికి కంగారు పడకండి. తను కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. హ్మ్. బలమైనోడిని పంపించేస్తే వీక్ అయినోడు రాముని వండిద్దాం అనేసి సేవ్ చేసాడు తప్పించి, ఈమో కప్పు అందుకునేది మాత్రం తనుజే అందుకుంటది. కంపల్సరీగా అందుకుంటది. హ్మ్. మీరెవరైనా ఓట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం తనుజ కంపల్సరీ చేయండి. రాముకి కూడా చేయండి. రాము కూడా చిన్న పిల్లోడు. బాగా ఆడతాడు. మంచోడు. వ్యక్తిగతంగా చెప్పాలంటే రాము కూడా చాలా మంచోడు. నేను ఇంకెవరికి చేయమని చెప్పను. సపోర్ట్ దివ్యకి కూడా చేయండి మీరు. హ్మ్. ఎందుకంటే భరణి ఉమ్మడి ఫ్యామిలీ అన్నట్టుగా చేశారు. భరణిని పంపిస్తారు కదా! ఇప్పుడు ఎవరి గేమ్ ఆళ్ళే ఆడుతున్నారు కదా! హ్మ్. మీకు ఎవరైనా వద్దు అనుకుంటే రమ్యని పంపించేయండి కంపల్సరీగా. కావాలి అనుకుంటే దివ్యని, తనుజని, రాముకి ఓటింగ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నాకు నచ్చలేదు. రమ్య అస్సలు నచ్చలేదు. మాధురి ఉంటదనుకున్నాను. మాధురి ఈ వారం తప్పించింది. ఈ వారం కాకపోతే వచ్చే వారమైనా మాధురి ఎళ్తది. కంపల్సరీ ఎళ్తది. రమ్యని మాత్రం పంపించేలాగా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.